షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ తో చేసినటువంటి స్వీట్స్ చక్కగా తినచ్చు. కానీ అది ఎలా తినాలి, ఎప్పుడు తినాలి అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. షుగర్ ఉన్న వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువ షుగర్స్ తో వస్తారు. అప్పుడు వాళ్ళకి మనం సరైన మందులు పెట్టి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన షుగర్ ఉంటుంది, అందరికి ఒకే రకమైన షుగర్ ఉన్నట్టు కాదు, వాళ్ళకి మందులు పెట్టి ఆహార నియమాలను నేర్పించి వీలైన తొందరగా షుగర్ కంట్రోల్ పెట్టడానికి ప్రయత్నిస్తాం. ఈ ప్రక్రియ జరగడానికి కనీసం ఒక 3 నెలలు పడుతుంది. వాళ్ళ ఇంట్లో కూడా షుగర్ రీడింగ్స్ చెక్ చేసుకుని మన దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు HbA1c ఒక ముఖ్యమైన పరీక్ష ఉంది. ఈ పరీక్ష ఏంటంటే గత 3 నెలలు బట్టి షుగర్ ఎలా ఉందన్న విషయం తెలుస్తుంది. సో 3 నెలల తర్వాత మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ HbA1c కనుక 7%, 7% కంటే తక్కువ ఉంటే అప్పటి నుంచి వారానికి ఒకసారి, ఒక ఆదివారం అనుకుందాం, ఆదివారం నాడు చీట్ డే అని ఒక పేరు పెట్టుకుందాం. ఆ రోజు వాళ్ళు స్వీట్స్ తినచ్చు, కాఫీ టీలో కూడా చక్కగా పంచదార వేసుకుని తాగొచ్చు. అలా నెలకి 4 రోజులు, 4 ఆదివారాలు, అంటే 3 నెలలకి 12 రోజులు. కానీ ఎప్పుడైతే HbA1c 7% కంటే తక్కువ ఉందో అలాంటి మ్యారేజ్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చక్కగా అందరితో పాటు మీరు కూర్చుని మితంగా స్వీట్స్ తినండి, దాంట్లో తప్పు లేదు. ఇలా హ్యాపీగా ఉండాలంటే షుగర్ పేషెంట్స్ మిగతా జనాల్లాగా షుగర్ హ్యాపీగా తగ్గించుకోవాలంటే రామారావు హాస్పిటల్కి రండి, మా దగ్గర నుంచి తెలిసి నేర్చుకోండి.